విశాఖ నగరపాలక సంస్థ వార్డుల సంఖ్యను ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాల్సిందిగా జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రాన్ని కూడా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జీవీఎంసీ వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతున్నారని తెలియజేశారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కొత్త వార్డులు ఏర్పాటు చేస్తున్నారని కూడా అన్నారు. ఇక పలువురు నాయకులు తమకు అనుకూలంగా వార్డుల విభజన చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని, అలా కాకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా వార్డుల యొక్క విభజన పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపల్ కార్పొరేషన్లోని మున్సిపాలిటీల్లోని వార్డులు పునర్విభజన జరగాలి, వార్డుల సంఖ్య పెరగాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేశారో పరిపాలనా సౌలభ్యం కోసం, మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం, ఒక జవాబుదారీతనం స్థానిక లోకల్ బాడీల్లో ప్రజాప్రతినిధుల్లో నిష్పక్షపాతంగా పరిపాలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మహావిశాఖ నగరపాలక సంస్థలో 98 వార్డులుగా ఉన్నటువంటి దాన్ని 25 లక్షల జనాభా కలిగినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ 120 వార్డులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 3 వారాలుగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, జీవీఎంసీ అధికారులు వార్డులు పునర్విభజన ప్రక్రియ ఏదైతే మొదలు పెట్టారో ఆ పునర్విభజన పారదర్శకంగా జరగాలి, శాస్త్రీయంగా జరగాలి,